డియర్ ఫ్రెండ్స్, ఇది హోండా అమేజ్ పెట్రోల్ వెహికల్ 2016 మోడల్. అయితే ఇందులో ప్రధాన సమస్య ఏంటంటే ఈ వైరింగ్ని ఎలకలు కొట్టినాయి. ఈ కారణం ఏంటంటే అపార్ట్మెంట్లో ఒక సైడుకు టార్పాలిన్ వేసేసి కస్టమర్ లాంగ్ లీవ్కి 1 month 1.5 months వేరే టూర్కి పోయాడు. అందువలన ఇది టార్పాలిన్ వేసి ఒక సైడ్కి పార్కింగ్ చేసి పెట్టాడు. కానీ వచ్చేసరికి ఈ ఎలకలు తమ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని విచ్చలవిడిగా కొట్టేసినాయి. అయితే బండి అయితే స్టార్ట్ కాలేదు. వెళ్ళి చూసేసరికి కస్టమర్ అప్పటికే సెన్స్ చేశాడు, ఏదో సమస్య ఎలకలు కొట్టినట్టు అనిపించింది. మేము పోయినాక కూడా బండి స్టార్ట్ అయితే కాలేదు. టో చేసుకొచ్చి వర్క్షాప్లో పెట్టాం. వర్క్షాప్లో ఒక్కొక్కటి ఇప్పుతున్నాం. ఈ విధంగా మొత్తం అసెంబ్లీలు ఇప్పితే డాష్ బోర్డు, స్టీరింగ్, మ్యాట్స్, సీట్స్ అన్నీ ఇప్పితే ప్రతి చోట చాలా వరకు ఎలకలు డ్యామేజ్ చేసి ఉన్నాయి. ఇక మీరు చూడొచ్చు క్లియర్గా ఈ వైర్లన్నీ ఎక్కడెక్కడైతే డ్యామేజ్ ఉందో ఆ వైర్లన్నిటిని సాధ్యమైనంత వరకు వేరే వైర్తోని జాయిన్ చేస్తున్నాం. ఇందులో సమస్య ఏంటంటే వేరే కొత్త వైరింగ్ హార్నెస్ మీకు కంపెనీ నుంచి అవైలబుల్ ఉండదు. ఉన్నా కూడా వాడు సప్లై చేయడు. ఇది కాంబినేషన్ ఆఫ్ 5-6 వైరింగ్ హార్నెస్ సబ్ అసెంబ్లీస్ ఒకే వైరింగ్ లాగా ఉండకుండా బ్యాక్ టైల్ లైట్స్కి వైరింగ్, ముందర హెడ్ లైట్స్కి వైరింగ్, ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్కి వైరింగ్, స్టీరింగ్, బాడీ కంట్రోల్ మాడ్యూల్కి ఇట్లా విడివిడిగా వేరు సెక్షన్స్ ఉంటాయి. కానీ అవన్నీ మనం కొనలేము, కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అవైలబుల్ ఉండదు. అందుకోసమే దీన్నే మనం రీవర్క్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో ఈ కంట్రోల్ మాడ్యూల్, సెన్సర్స్ దగ్గర ఏం డ్యామేజ్ ఉందో వైరింగ్ మొత్తం జాయింట్ చేస్తున్నాం, ఇన్సులేషన్ స్ట్రెంథన్ చేస్తున్నాం. ఈ విధంగా పూర్తిగా కంప్లీట్ అయిపోయినాక టెస్ట్ డ్రైవ్ తీసుకొని ఏదైతే సమస్య ఏమైనా ఉంటే మళ్ళీ స్కానర్ పెట్టి చెక్ చేస్తాం. ఆ స్కానర్లో ఇంకేమైనా వర్క్ బ్యాలెన్స్ ఉందా అనేది ఆ స్కానర్లో మాకు తెలిసిపోద్ది. దాని ప్రకారం మళ్ళీ ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసేసి టెస్ట్ డ్రైవ్ చేసుకున్నప్పుడు సాటిస్ఫాక్టరీ లెవెల్కి ఉన్నప్పుడు ఏసీ లైట్స్ అయినా పనిచేస్తున్నా లేదా చెక్ చేసి ఓకే అయితే కస్టమర్కి డెలివరీ చేస్తాం. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఇది ఏ విధంగా ఎంతో కొంత మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ఈ కార్ అనేది ఈ రోజుల్లో మనందరికీ ఒక ఇంపార్టెంట్ వస్తువు అయిపోయింది. మనతో పాటు ఉండే వస్తువు సెల్ ఫోన్ ఒకటి, కార్ ఒకటి. ఇంపార్టెంట్ అయిన కార్ గురించి కొంచెం అవగాహన ఉంచుకోవాల్సిన అవసరం మీకు ఎంతకైనా ఉంది. అందుకోసమే మీకు అవగాహన ఉండడానికే ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇది నచ్చినట్టయితే మీరు నా సర్వీసెస్ కావాలి అనుకుంటే మా వర్క్షాప్ రావచ్చు, లేకపోతే మీరు నాకు కాల్ చేసి కూడా రావచ్చు. ఏ కంపెనీ తయారు చేసిన కార్ అయినా మల్టీ బ్రాండ్ కారు, అది ఏ బ్రాండ్, మారుతి కానీ టాటా కానీ, ఎనీ కార్, ఆల్ టైప్స్ ఆఫ్ మెకానికల్ రిపేర్స్, యాక్సిడెంట్ రిపేర్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఏ సర్వీస్, డెంటింగ్, పెయింటింగ్, వాషింగ్, టెఫ్లాన్ కోటింగ్, అన్ని సదుపాయాలు ఉన్నాయి. అన్ని సర్వీసెస్ కోసం ఈ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, నా సర్వీసెస్ పొందవచ్చు. సిటీకి దగ్గర 15-20 కిలోమీటర్ల వరకు మేము మా సర్వీసెస్ ఇస్తాం. థ్యాంక్ యూ.